మేజర్‌లీ మనకేంటంటే కొన్ని సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం అండి ఇవాళ. డిఫెన్స్ అని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి, పవర్ అని ఇవన్నీ ఆల్మోస్ట్ 20-30-35% పడిందండి. సో, ఎందుకు పడిందంటే మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉంది. చాలా రీజన్స్ ఉన్నాయి. దీనికి ఎకనామికల్ గ్రో గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ ఒకటి. తర్వాత ట్రంప్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం ఇంకో కంట్రీస్ మీద. సో, చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. దాని పరంగా మనం ఈ ఫాల్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ అండి. రిస్క్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫాల్ 20-30% మనం పడుతుంది అనేటప్పుడు మనం ఏం చేయాలి? అంటే మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఏమనుకుంటాం, మనకు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనకు టైం ఉంది అని చెప్పి వస్తుంటాం. రైట్? సో, వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఈ మార్కెట్ వాలటాలిటీ చూడగానే మనకు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒక టెన్షన్ పడి ఒక భయం అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరి దాంట్లో. సో, వచ్చేసి ఏం చేస్తుంటారంటే తీసేయడాలు, సిప్ ఆపేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది టెంపరరీ ఫేజ్ అండి. ఎప్పుడైనా పెరిగే ముందు కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా సార్ ఏదైనా ఒక ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక రిస్క్ అనేది తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రిస్క్ అనేది అనలైజ్ చేయాలి. అలాగే ఈ మార్కెట్ ఈ వాలటైల్ సిట్యుయేషన్ కూడా అలాంటి ఒక కరెక్షన్. సో, ఆ కరెక్షన్ తీసుకుంటూ ముందు వెళ్ళి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవాలండి.